గాడిద, దీని గురించి మనం ఎప్పుడు వింటూ ఉంటాం. గాడిద కనపడుతున్నా కూడా దాన్ని అసలు కనీసం పట్టించుకోము, చులకనగా చూస్తాం. గాడిద అనే మాట కూడా మన ఇంట్లో వాళ్ళకి కోపం వచ్చినప్పుడు ఒరే గాడిద, అడ్డగాడిద అని తిడుతూ ఉంటాం. కానీ బైబిల్లో అద్భుతంగా దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? మార్కు సువార్త 11:1-2-3 చూస్తే, యేసుప్రభు వారు కట్టబడిన గాడిద పిల్ల ఉంది, మీరు వెళ్ళండి అది విప్పుకొని రండి, ఎవరైనా అడ్డుపడితే అది ప్రభువునకు కావాల్సింది అన్నాడు. ఆయన ఎక్కిన తర్వాత ఆ గాడిద కింద మట్టలు పరిచారు. ఇప్పుడు గాడిదను పట్టించుకున్న నాదులాడు. యేసుప్రభు ఎక్కిన తర్వాత దానికి విలువ వచ్చింది. ఈరోజు గాడిద అడ్డగాడిదని తిడుతున్నది ఎవరిని? మనుషుల్ని. మనిషి దేని సదృశంగా గాడిదకు. నేను చెప్తున్నాను, ప్రపంచమంతా కూడా నేను తక్కువగా చూసిందేమో, నీ వాళ్ళు నిన్ను తక్కువగా చులకనగా చూస్తున్నారేమో. దేవుడే కనుక ఎంచుకుంటే, దేవుడే కనుక నీ మీద ఉంటే, నీ జీవితం అలా 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 పరమార్థం అయిపోతుంది. ఇదే నిజమైన పామ్ సండే.